మంత్రాలకు చింతకాయలు రాలవని సామెత. సామెతలాగానే ఉంది. కానీ నేటి సమాజంలో కూడా టెక్నాలజీతో చంద్రగ్రహణం చుట్టూ తిరిగి వస్తున్న పల్లెల్లో మాత్రం మూఢనమ్మకాలు పోలేదు. అందుకు నిదర్శనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చింతకాని గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. గ్రామంలోని మేడిపల్లి రాజా ముత్తయ్య అనే రైతు ఇంటి ముందు ఆదివారం అమావాస్య రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నల్ల రంగుతో ఉన్న గుడ్డతో చిన్నపాటి బొమ్మను చేసి పెట్టి కుంకుమ పసుపు చల్లి బొమ్మకు మొలను గుచ్చి పెట్టడంతో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో పాటు గ్రామ ప్రజలు కూడా భయోందోళనకు గురవుతున్నారు. మరుసటి రోజు బాధితులు భయంతో పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చారు. దానిపై పోలీసులు ఎంక్వైరీ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ మూఢనమ్మకాలతో ఉన్న ప్రజలలో చైతన్యం వచ్చేలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలని చదువుకున్న మేధావులు కోరుతున్నారు. మాది చింతకాని అయితే ఇప్పుడు 4 సంవత్సరాల కాడ నుంచి ఇట్లనే అవుతుంది. నాకు మంచిగా లేకపోతే నా కొడుకు మంచిగా ఉంటలేదు, నా కొడుకు మంచిగా ఉంటే నా బిడ్డ మంచిగా ఉంటలేదు, నా భర్త మంచిగా ఉంటలేడు. ఇప్పుడు 4-5 సంవత్సరాల కాడ నుంచి నిన్న ఆదివారం అని నేను మా సిట్టి దగ్గర పోయినా, అక్కడికి అసన్పర్తి పోయినా. పోయేసరికి చీకటి అయింది. చీకటి అయితే ఇక్కడ రేకుల కింద మరి ఎవరు ఆడోళ్ళ మొగోళ్ళ ఎవరు వేసిండ్రు. అది పొద్దుగాల నేను సోమవారం అని చూడలేదు. చూడకపోతే మా అత్త 4 గంటలకు ఆకిలి ఉడుతుంటే అది బయటికి ఇట్లా ఊడుతుంటే చీపురు నూతో ఊడుతుంటే బయటికి వెళ్ళింది. ఇక నా కొడుకు చూపెట్టినాడు, చేతికి తీసుకొచ్చి చూపెడితే నా కొడుకు ఇది బయటికి తెచ్చేసి అందరికీ చూపెట్టినట. రేవేల్ సమ్మయ్యకు, భాస్కర్కు, ఎవరెవరికి అందరికీ చూపెట్టిందట. బొమ్మ కర్రె బొమ్మ, దానికి ఒక మొల ఉన్నది, తలకాయ ఉన్నది, ఒకటి షటర్ సైంది కట్టి ఆడ బొమ్మని ఇంత బొమ్మని వేసి మా ఇంట్లో పారేసిండు మొల పెట్టి. పక్షి పిల్ల అంత ఉన్నది.